హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి విశాఖపట్నం మన ఎంవిపి కాలనీ బ్రాంచ్లో మనం ఒక ఫ్రీ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. నేనే స్వయంగా కండక్ట్ చేస్తున్నాను. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. విశాఖపట్నంలో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి క్లాసెస్కి న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి ఆఫ్లైన్లో. ఇప్పటి వరకు మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. నౌ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము విశాఖపట్నంలో. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఈ సెమినార్కి అటెండ్ అయితే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలన్న స్ట్రాటజీతో పాటు మన ఇన్స్టిట్యూట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే వైజాగ్లో క్వాంట్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, క్రిటికల్ రీజనింగ్ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేనే డీల్ చేస్తాను. రీజనింగ్ రెగ్యులర్ టాపిక్స్ మాత్రం వేరే మేడం వస్తారు. రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ 80% పైగా సిలబస్ విల్ బి కవర్డ్ బై మీ. అది మీకున్న అడ్వాంటేజ్. నా పర్సనల్ గైడెన్స్ మీకు ఇక్కడ ఉంటుంది. ఇన్స్టిట్యూట్లో ఉన్నంత వరకు నేను గైడ్ చేస్తాను. జాబ్ వచ్చేలాగా మనం చేద్దాం. సో మీరైతే సెమినార్ అయితే అటెండ్ కండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. విశాఖపట్నంలో మీ అందరికీ తెలుసు మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్కి ఆఫర్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బీ కూడా. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు కవర్ చేయబడుతుంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే ఎయిదర్ యూ హ్యావ్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్ అంటుంది. కాంబినేషన్స్ కష్టం. మన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మనం అదే లెవెల్ క్వాలిటీతో, హయ్యెస్ట్ లెవెల్ టీచింగ్ క్వాలిటీతో మనం ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం అందిస్తున్నాం. ఇది మన యొక్క అడ్రస్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ ఇవి. విశాఖపట్నం మన బ్రాంచ్కి వచ్చి మీరు డెమోస్ అటెండ్ అయ్యి నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. సిమిలర్గా మన హైదరాబాద్ బ్రాంచ్లో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీతో పాటు టీఎస్పీఎస్సీ కూడా యాడ్ అవుతుంది. బ్యాంక్, ఎస్ఎస్సీ క్లాసెస్ ఉండవు. బట్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2 మన హైదరాబాద్ బ్రాంచ్లో మనకి లభిస్తాయి. మీరు ఎక్కడ దగ్గర అయితే ఆ బ్రాంచ్కి వచ్చి క్లాసెస్ వినొచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది హైదరాబాద్ బ్రాంచ్ యొక్క అడ్రస్, న్యూ నాలా బ్రిడ్జ్ దగ్గర, గాంధీనగర్, హైదరాబాద్. అండ్ ఇది మనం కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి హెవీ హ్యాండెడ్ హర్రీ అనే టైటిల్తో వచ్చింది. హెవీ హ్యాండెడ్ హర్రీ. హెవీ హ్యాండెడ్ అంటే చాలా ఫోర్స్ఫుల్గా, అంటే తన బలాన్ని ఉపయోగించి, చూడండి ప్రభుత్వం తనకున్న బలాన్ని, పవర్ని ఉపయోగించి ఎవరినైనా క్రష్ చేయడానికి ట్రై చేసింది, లేదా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించడానికి పవర్ని ఉపయోగించి ఎవరిపైనైనా సరే జులుం ప్రదర్శించింది అనేటప్పుడు ఈ హెవీ హ్యాండెడ్ అనే పదాన్ని వాడతారు. సో బేసికల్గా దీని మీనింగ్ ఏంటంటే ఓవర్లీ పవర్ఫుల్, విచ్ మీన్స్ హెవీ హ్యాండెడ్ మీన్స్ ఓవర్లీ ఫోర్స్ఫుల్. పవర్ఫుల్ అని కాదు, ఫోర్స్ఫుల్. తన బలాన్ని ఓవర్గా ఎదుటి వాళ్ళపైన ఉపయోగించడం. ఉంది కదా అని చెప్పి అలా ఉపయోగించకూడదు. అది ఎవరు ఉపయోగించారు? ప్రభుత్వం ఉపయోగించింది. ఎవరిపైన? ద వైర్ అనే మీడియా హౌస్ పైన. కథ ఏంటి ఎడిటోరియల్లో చూద్దాం. చాలా హరీబరీగా గవర్నమెంట్ ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి రంగంలోకి దూకేసింది అని అర్థం. పెరిల్స్ ఆఫ్ ఎడిటోరియల్ లాక్సిటీ ఆర్ ఆబ్వియస్ బట్ డిఫమేషన్ షుడ్ బి డీక్రిమినలైజ్డ్. జాగ్రత్తగా వినండి. పెరిల్స్ అంటే అర్థం ఏంటి? డేంజర్స్. ఎడిటోరియల్ లాక్సిటీ. లాక్సిటీ అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్. ల్యాక్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్, స్ట్రిక్ట్గా లేకపోవడం, కేర్ఫుల్గా లేకపోవడం. పెరిల్స్ అంటే డేంజర్స్. దీని అర్థం ఏంటంటే ఒక న్యూస్ పేపర్లో ఎవరి గురించి అయినా సరే ఒక కథనం, ఒక రిపోర్ట్ మీరు పబ్లిష్ చేసేటప్పుడు ఎడిటోరియల్ స్క్రూటినీ అనేది మ్యాండేటరీ. ఎడిటోరియల్ స్క్రూటినీ అంటే ఎడిటోరియల్ టీమ్, ఎడిటర్ ఎవరైతే ఉంటారో న్యూస్ పేపర్ హెడ్, ఆయన టీము అది కరెక్టా కాదా, పబ్లిష్ చేయొచ్చా లేదా, ఎవిడెన్స్ ఉందా లేదా వెరిఫై చేసుకొని 100% ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటేనే పబ్లిష్ చేయాలి. ఓకే. అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు దిల్ బి లాక్సిటీ, అంటే స్ట్రిక్ట్గా వెరిఫై చేయకుండా పబ్లిష్ చేస్తారు. అలా చేసేటప్పుడు దానివల్ల వచ్చే డేంజర్స్ అనేవి ఆబ్వియస్, అంటే క్లియర్లీ సీన్. ఏమవుతుంది? డిఫమేషన్ కేసులు పడతాయి. ఒక న్యూస్ పేపర్ వాడు ఒక ఎంపీ మీద, ఒక ఎమ్మెల్యే మీద, ఒక రాజకీయ నాయకుడి మీద ఎవరిపైన తప్పుడు కథనాన్ని ప్రదర్శించారని ప్రొడ్యూస్ చేశారనుకోండి, న్యూస్ పేపర్లో అచ్చువేశారనుకోండి, ఏమవుతుంది? డిఫమేషన్ పడుతుంది. వాళ్ళపైన పరువు నష్టం దావా అనేది వేస్తారు. అందుకే పెరిల్స్ అనేవి ఆబ్వియస్ అని చెప్పన్నారు. కానీ డిఫమేషన్ అనేది డీక్రిమినలైజ్ చేయాలి. ఇది క్రిమినల్ ఒక క్రైమ్ లాగా దాన్ని ట్రీట్ చేస్తున్నారు. దాన్ని డీక్రిమినలైజ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
చూడండి మీకు నేరాలు 2 రకాలు, క్రిమినల్, సివిల్. అది క్రిమినల్ నేరం కింద ప్రస్తుతం క్రిమినల్ అఫెన్స్ కింద ప్రజెంట్ ఉంది, అలా చేయొద్దు అని చెప్పి అంటున్నారు. వాట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ ఎ గ్రేవ్ ల్యాప్స్ ఇన్ ఎడిటోరియల్ జడ్జ్మెంట్ ఆర్ సంథింగ్ ఫాల్స్ గెట్స్ పబ్లిష్డ్? వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుంది వెన్ దెర్ ఇస్ ఎ గ్రేవ్ అంటే సీరియస్, ల్యాప్స్ అంటే ఫెయిల్యూర్, సీరియస్ ఫెయిల్యూర్ అనమాట. ఏ విషయంలో? ఇన్ ఎడిటోరియల్ జడ్జ్మెంట్, అంటే ఒక కథనాన్ని పబ్లిష్ చేయాలా లేదా అనే విషయంలో జడ్జ్మెంట్లో సీరియస్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అండ్ సంథింగ్ ఫాల్స్ గెట్స్ పబ్లిష్, ఒక తప్పుడు కథనం అనేది పబ్లిష్ అయితే ఏం జరుగుతుంది? ఇఫ్ ద రిపోర్ట్ ఈజ్ అగైన్స్ట్ సమ్వన్ హూ వీల్డ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఆ రిపోర్ట్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్, వీల్డ్ అంటే హోల్డ్, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తికి ఎగనెస్ట్గా ఉంటే, అండ్ ద మీడియా ఇన్స్టిట్యూషన్ కన్సర్న్డ్ ఈజ్ ఎ నోన్ క్రిటిక్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ మీడియా ఇన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడూ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసే, విమర్శ చేసే ఇన్స్టిట్యూషన్ అయితే, ద కాన్సిక్వెన్సెస్ మై టర్న్ అవుట్ టు బి డిస్ప్రపోర్షనేట్లీ సివియర్. ఎస్, దాని యొక్క పర్యవసానాలు చాలా సివియర్గా ఉంటాయి. ఎంత సివియర్ అంటే డిస్ప్రపోర్షనేట్లీ సివియర్. ఇక డిస్ప్రపోర్షనేట్లీ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎంత తప్పుకి అంత శిక్ష, ఇది అఫెన్స్, ఇదేమో దానికి వేసే పెనాల్టీ అనుకోండి, లేదా పనిష్మెంట్ అనుకోండి. సో అఫెన్స్, పనిష్మెంట్ ఐడెంటికల్గా ఉండాలి. అంటే ఎంత తప్పుకి అంత శిక్ష పడాలి. ఇప్పుడు ఒకడు దొంగతనం చేశాడు, ఒక 1000 రూపాయలు దొంగతనం చేశాడు, వాడికి ఉరిశిక్ష చేస్తాం మనం, వెయ్యం కదా, దానికి తగ్గ శిక్ష దానికి ఉంటుంది. రేప్ చేశాడు, దానికి వేరే శిక్ష ఉంటుంది. ఓకే, మోసం చేశాడు, దానికి వేరే శిక్ష ఉంటుంది. సో ప్రతి శిక్ష కూడా ఇట్ ఈస్ ప్రపోర్షనేట్ టు ది క్రైమ్, అఫెన్స్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది. కానీ ఒకవేళ ఈ తప్పు చేసింది ప్రభుత్వాన్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తే ఒక మీడియా ఆర్గనైజేషన్ అయితే, వీళ్ళు పబ్లిష్ చేసింది ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయితే, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? డిస్ప్రపోర్షనేట్లీ సివియర్. నువ్వు ఎంత తప్పు చెయ్యు, కానీ ప్రభుత్వం నుంచి మీకు వచ్చే రెస్పాన్స్ ఎంత ఉంటుంది. ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు, కొమ్మేస్తారు అనమాట. అది కదా. కాన్సిక్వెన్సెస్ మైట్ టర్న్ అవుట్ టు బి డిస్ప్రపోర్షనేట్లీ సివియర్. డిజిటల్ పబ్లికేషన్ ద వైర్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ప్రిసైజ్లీ ఇన్ దిస్ ప్రిడికమెంట్. ఈ ద వైర్ అనే డిజిటల్ పబ్లికేషన్ మనకి న్యూస్ కనిపిస్తుంది, ద వైర్లో చాలా ఆర్టికల్స్ వస్తాయి. ఇలాంటి ప్రిడికమెంట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడు పడింది. ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ ఇట్స్ స్టోరీస్, ఒక స్టోరీస్ని వరుసగా ఒక సిరీస్ లాగా పబ్లిష్ చేసిందనమాట. హ్యాస్ బీన్ డిస్క్రెడిటెడ్ డ్యూ టు వాట్ ఇట్ అడ్మిట్స్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై వన్ ఆఫ్ ఇట్స్ కన్సల్టెంట్స్. అర్థమైందా? సో బేసికల్గా ఈ డిస్క్రెడిట్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. 2 మీనింగ్స్ ఉన్నాయి దీనికి. డిస్క్రెడిట్ అంటే ఫస్ట్ ఒకటి టు రిజెక్ట్ యాజ్ అన్ట్రూ, నిజం కాదు అని చెప్పి రిజెక్ట్ చేయడం ఒక మీనింగ్. సెకండ్ మీనింగ్ వచ్చేసి టు హార్మ్ ది రెప్యుటేషన్ని హార్మ్ చేయడం. 2 మీనింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి చూడండి, సిరీస్ ఆఫ్ స్టోరీస్ హ్యాస్ బీన్ డిస్క్రెడిటెడ్ అంటే తను పబ్లిష్ చేసిన సిరీస్ ఆఫ్ స్టోరీస్ని తనే ఇప్పుడు రిజెక్ట్ చేసింది, అది ట్రూ కాదు అని చెప్పి. ఎందుకని? డ్యూ టు వాట్ ఇట్ అడ్మిట్స్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై వన్ ఆఫ్ ఇట్స్ కన్సల్టెంట్స్. తన కన్సల్టెంట్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్, సాక్ష్యాన్ని, ఇప్పుడు ఏదైనా స్టోరీకి ఇచ్చినప్పుడు ప్రూఫ్ ఏంటని చెప్తారు. ఆ ప్రూఫ్ అనేది ఒరిజినల్ కాదు, అంటే నిజం కాదు, ఫ్యాబ్రికేటెడ్, క్రియేట్ చేయబడ్డది. అంటే దొంగతనంగా క్రియేట్ చేసేసి ఒక ఎవిడెన్స్ని ఫ్యాబ్రికేట్ చేసి క్రియేట్ చేసి ఇది ప్రూఫ్ అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు స్టోరీ పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి రిలీజ్ అయ్యారు, కాబట్టి ఆ సిరీస్ ఆఫ్ స్టోరీస్ తప్పే అని చెప్పేసి అది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళే ఒప్పుకున్నారు. అడ్మిట్ అంటే ఒప్పుకోవడం అనమాట. ఇట్స్ రిపోర్టింగ్ రిలేటింగ్ టు ద alleged privileges enjoyed by a purported beneficiary of a social media giant Meta's XCheck program. మెటా అంటే మనకు తెలుసు కదా, ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ ఇప్పుడు మెటా వాళ్ళు XCheck అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ ఏంటి? ప్రివిలేజెస్ దట్ ఇట్ క్లెయిమ్డ్ ఇంక్లూడెడ్ ద రైట్ టు రిపోర్ట్ ఎనీ పోస్ట్ అండ్ హ్యావ్ ఇట్ టేకెన్ డౌన్ విత్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే అర్థం ఏంటంటే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్లో ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, మెటా అనేది మనకి ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైనా ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ ఉందనుకోండి, అందులో తప్పు ఉంది, తేడా ఉంది అని చెప్పి రిపోర్ట్ చేశారనుకోండి, ఫేస్బుక్ ఏం చేస్తుంది? దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ పోస్ట్ని తొలగిస్తుంది అనమాట. కానీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిషియరీ అయితే, ఇఫ్ యు ఆర్ ఏ బెనిఫిషియరీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, అప్పుడు ఏమవుతుందంటే
ద రైట్ టు రిపోర్ట్ ఎనీ పోస్ట్ అండ్ హ్యావ్ ఇట్ టేకెన్ డౌన్ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్డ్. నువ్వు రిపోర్ట్ చేసావంటే ఇమీడియట్గా రిమూవ్ చేస్తారు, క్వశ్చన్స్ కూడా అడగరు. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, నువ్వేమో అది తప్పు అని చెప్పి రిపోర్ట్ చేసావు, నువ్వు రిపోర్ట్ చేసావని చెప్పేసి ఇమీడియట్గా వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్డ్ దాన్ని ఫేస్బుక్ రిమూవ్ చేసింది అనుకోండి, నీకు కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చినట్టే కదా, నీకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు నేను ఏదో రిపోర్ట్ చేస్తాను తప్పు అని చెప్పి వెంటనే పోస్ట్ డిలీట్ చేస్తారో చేయరు, చెక్ చేస్తారు. కానీ ఈ పర్టికులర్ పర్సన్కి మాత్రం ఫేస్బుక్ ఆ బెనిఫిట్ ఇచ్చేస్తుంది, ఆయన రిపోర్ట్ చేస్తే చాలు వెంటనే రిమూవ్ చేసేస్తుందని చెప్పి ఆయన పైన కథనాలు ఈ వైర్ అనే న్యూస్ పేపరు రాసిందనమాట. సో ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారు, ఆయనకి మెటా ఒక ప్రివిలేజెస్ కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది, ఆయన అసలు ఏదన్నా ఫేస్బుక్ పోస్ట్ తప్పు అని చెప్తే చాలు వెంటనే వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్ దాన్ని ఇమీడియట్గా ఫేస్బుక్ రిమూవ్ చేసేస్తోంది అని చెప్పి ఎవరంటున్నారు, ఈ పర్టికులర్ ఈ వైర్ అనే ఆర్గనైజేషను తన న్యూస్ పేపర్లో కథనాలు రాస్తూ వచ్చిందనమాట. అండ్ ఇట్ హెస్ టర్న్ అవుట్ టు బి ఎ మేజర్ డెబకిల్. ఇది పెద్ద తప్పు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అది నిజం కాదని తర్వాత తెలిసింది, అది నిజం కాదని వాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యారు. ఇట్ హెస్ టర్న్ అవుట్ టు బి ఎ మేజర్ డెబకిల్ అంటే ఫెయిల్యూర్. ఎవరి గురించి రాశారు ఇదంతా? అమిత్ మాల్వియా హెడ్ ఆఫ్ రూలింగ్ ఐటీస్ బీజేపీ నేషనల్ ఐటీ డిపార్ట్మెంట్. బీజేపీ నేషనల్ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ ఇతను. నేమ్డ్ యాజ్ ద వన్ హూ హ్యాడ్ గాట్ అన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రిమూవ్డ్. ఇతను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రిమూవ్ చేయమని చెప్పారంట. హీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కంప్లైంట్ ఎలీజింగ్ ఎ కాన్స్పిరసీ బై ద వైర్ టు హార్మ్ హిజ్ రెప్యుటేషన్ త్రూ ఫోర్జరీ. ఈయన ఏం చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశారు. ఏమని? ఈ వైర్ అనే ఈ న్యూస్ పేపర్ ఏజెన్సీ, ఈ డిజిటల్ మీడియా పబ్లికేషన్ నా మీద కుట్ర చేస్తోంది, దేనికి? నా రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడానికి, త్రూ ఫోర్జరీ ద్వారా. అంటే తప్పు, ఆయన సంతకం వేరే వాళ్ళతో పెట్టించేసి ఆయనే ఇది చేశాడన్నట్టు చెప్పించేసి ఆయన యొక్క గౌరవాన్ని మంట కలిపే ప్రయత్నం ద వైర్ చేస్తోందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ద ఢిల్లీ పోలీస్ విత్ హూమ్ ద వైర్ టూ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతోనే ఈ వైర్ అనేది కూడా, ఈ డిజిటల్ ఏజెన్సీ కూడా, న్యూస్ ఏజెన్సీ వైర్ కూడా కంప్లైంట్ చేసింది. ఏమని? ఎగ్నెస్ట్ ఇట్స్ కన్సల్టెంట్ దేవేష్ కుమార్. ఈ దేవేష్ కుమార్ అనే వ్యక్తి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఇవ్వడం వల్ల ఈ పని జరిగింది. సో బేసికల్గా ఏం జరిగిందంటే, దేవేష్ కుమార్ అమిత్ మాలవీయ ఎలా బెనిఫిట్స్ పొందుతున్నాడు అని చెప్పేసి ఒక తప్పుడు ఎవిడెన్స్ ఇవ్వడంతో దాన్ని నమ్మి ది వైర్ పబ్లిష్ చేసింది సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్. తర్వాత అది రియలైజ్ అయింది, దేవేష్ కుమార్ ఇచ్చింది ఒరిజినల్ కాదు, ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి రియలైజ్ అయ్యి ఆ సిరీస్ తప్పని చెప్పి ఒప్పుకుంది, అడ్మిట్ చేసింది. కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ అమిత్ మాల్వీయకి జరిగిపోయింది. ఆయన వెళ్ళి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈయన నా రెప్యుటేషన్ని చెడగొట్టడానికి ద వైర్ ఇలా చేస్తోందని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పారు. ఈ ద వైర్ కూడా నాకు తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చారని చెప్పి ఆ కన్సల్టెంట్ దేవేష్ కుమార్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఫర్ ఎలీజిడ్లీ పర్పెట్రేటింగ్ ఎన్ ఎలాబొరేట్ హోక్స్ బై సబ్మిటింగ్ ఫ్యాబ్రికేటెడ్ డిజిటల్ ప్రూఫ్. సో మీకు అర్థమైంది ఇక్కడ హోక్స్ అంటే, మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఫ్యాబ్రికేటెడ్ డిజిటల్ ప్రూఫ్ అంటే ఆయన సంతకం చేశారు అన్నట్టు, ఆయన డిజిటల్ సైన్, ఆయనతో డిజిటల్లీ సైన్డ్ అన్నట్టు ఒక డిజిటల్ ప్రూఫ్ని ఫ్యాబ్రికేట్ చేసి, క్రియేట్ చేసి, సబ్మిట్ చేసి ఒక హోక్స్ చేసినందుకు. హోక్స్ అంటే మీకు మెలేషియస్ డిసెప్షన్ అంటాం, అంటే ఒక తప్పుడు ఉద్దేశంతో మోసం. మెలేషియస్ అంటే హార్మ్ చెయ్యాలి అని చెప్పి, డిసెప్షన్ అంటే మోసం. అర్థమైందా? ఈ దేవేష్ కుమార్ అమిత్ మాలవీయ సంతకం చేసినట్టుగా ఒక డిజిటల్ ప్రూఫ్ చూపించేసి ఆయనే ఈ బెనిఫిట్ పొందుతున్నట్టు మాకు సబ్మిట్ చేసేసి మాతో ఇవి చేసేసాడు, మమ్మల్ని మోసం చేశాడని చెప్పి ఆయన మీద కేసు పెట్టింది. సో ఇప్పుడు ఒక అమిత్ మాలవీయ ఢిల్లీ పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, అండ్ ద వైర్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఏం చేశారు? ద ఢిల్లీ పోలీస్ లాస్ట్ నో టైమ్ ఇన్ సర్చింగ్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ఇట్స్ ఎడిటర్స్. ఒక్క క్షణం కూడా వెయిట్ చేయలేదు, ఇమీడియట్గా ద వైర్ ఎడిటర్స్ యొక్క రెసిడెన్సెస్ సెర్చ్ చేయడానికి వెళ్ళిపోయారు. అండ్ సీజింగ్ ల్యాప్టాప్స్ అండ్ ఫోన్స్, వాళ్ళ ఫోన్లు వాళ్ళ ల్యాప్టాప్లు ఇమీడియట్గా సీజ్ చేశారు, వాళ్ళ స్వాధీనంలోకి తీసేసుకున్నారనమాట. ఈవెన్ బై ద సెట్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రెజెంట్ రెజీమ్ ఇన్ డీలింగ్ విత్ వోకల్ డిసెంటర్స్. మనకి ప్రజెంట్ నడుస్తున్న సిస్టమ్ అంటే మోదీ గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోకల్గా నోటితో డిసెంట్ అంటే నిరసన వ్యక్తపరుస్తున్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం ఏదో కేసు పెట్టడమో హరాస్ చేయడమో జరుగుతుంది. అవన్నీ మనకు తెలుసు, ఆ స్టాండర్డ్లో జరుగుతున్నాయని తెలుసు. ఈవెన్ బై దోస్ స్టాండర్డ్స్ ద హరీ షోన్ అండ్ ద సీజర్స్ మేడ్ బై ద పోలీస్ ఆర్ షాకింగ్.
ఎస్, ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా చేస్తే ఛాన్స్ దొరికితే ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుంది. అది అందరూ చేస్తున్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో, దేశమంతా రాజకీయ నాయకులు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. ఈవెన్ బై దోస్ స్టాండర్డ్స్ ఈసారి మాత్రం అంతకంటే ఎక్కువ ఎలా వచ్చిందో లేదో కంప్లైంట్ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ ఇంక ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందని వెయిట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేశారని అర్థం. ద ఎఫర్ట్ సీమ్స్ టు బి టు మేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద వైర్. దాని అర్థం ఏంటంటే రేపు పొద్దున్న ఎవరైనా మీడియా హౌస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ద వైర్కి ఏమైతే అవుతుందో మీకు ఎలాగే అవుతుంది అని ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీరు చూడండి, రౌడీలు కొన్నిసార్లు ఏం చేస్తారు, రోడ్డు మీద నరికేస్తారు. ఎందుకు? నాకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నలుగురికి తెలియాలని చెప్పి రోడ్డు మీద మానభంగం చేస్తారు, రోడ్డు మీద నరికేస్తారు, రోడ్డు మీద కొట్టేస్తారు. వాళ్ళ బలం సీక్రెట్గా కాదు, పబ్లిక్గా చూపిస్తారు. చాలా హార్ష్గా, క్రూయల్గా బిహేవ్ చేస్తారు. అది మనం చూస్తూ ఉంటాం. సిమిలర్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం కూడా ద వైర్ని హరాస్ చేయడం ద్వారా రేపు పొద్దున ఇంకే మీడియా హౌస్ అయినా సరే ప్రభుత్వ విషయాల్లో కొంచెం ఇష్టం వచ్చినట్టు ఏమైనా రాస్తే మీకు ఎలాంటి గడే పడుతుంది అనే ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అని రాశారు. Despite the element of forgery in this case, forgery అనే ఎలిమెంట్ ఉన్నప్పటికీ one cannot dismiss a possible conspiracy to discredit the wire. ఇక్కడ డిస్క్రెడిట్ అంటే అర్థం ఏంటి? హార్మ్ ద రెప్యుటేషన్ ఆఫ్, అంటే ద వైర్ యొక్క రెప్యుటేషన్ని హార్మ్ చేయడానికి కావాలనే ఈ దేవేష్ కుమార్ ఇలా ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళతో కథనాలు వచ్చేలాగా చేసి తర్వాత ఈయనతో డిఫమేషన్ సూట్ ఫైల్ చేసేలాగా చేశారేమో, ఆ కాన్స్పిరసీ కూడా ఉండొచ్చేమో, దాన్ని మనం డిస్మిస్ చేయలేం అని చెప్పంటున్నారు, కొట్టిపారేయలేమంటున్నారు. Mr. Malaviya has limited his complaint to its founders and the journalist whose bylines appeared in initial reports concerning him. తనకి సంబంధించిన ఇనీషియల్ రిపోర్ట్స్లో ఎవరైతే బైలైన్స్ అంటే అర్థం ఏంటంటే కింద ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళు. ఇప్పుడు ఒక ఆర్టికల్ రాసినప్పుడు కింద ఆధార్ పేరు రాస్తారు కదా కొన్నింటికి, ఆ ఆధర్స్ పేర్లు అలాగే వైర్ యొక్క ఫౌండర్స్ని కంప్లైనెంట్స్గా పెట్టారు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నట్టుగా పెట్టారు. కానీ అసలు ఒరిజినల్ కన్సల్టెంట్ ఎవడు? దేవేష్ కుమార్. వాళ్ళ పేరు రాయలేదు. ఫర్దర్ ద కంప్లైంట్ డస్ నాట్ నేమ్ మిస్టర్ కుమార్. ఈయన యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పు చేసి, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఇచ్చింది దేవేష్ కుమార్. అతని పైన అసలు కంప్లైంట్లో ఏమీ రాయలేదు అమిత్ మాల్వియా. రైజింగ్ ఎ డౌట్ వెదర్ దిస్ ఈజ్ ఇంటెన్షనల్. ఒకవేళ నిజంగానే దేవేష్ కుమార్ అనే వ్యక్తిని వీళ్ళే పంపించి కావాలనే వైర్తో తప్పు చేయించి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పట్టేసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది, అనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నాయి అని అర్థం. ద పోలీస్ షుడ్ నాట్ రియల్లీ బీ ఇన్వెస్టిగేటింగ్ ద డెఫమేషన్ యాంగిల్. పోలీసులు డెఫమేషన్ యాంగిల్ని ఇన్వెస్టిగేట్ చేయకూడదు. ఎందుకని? యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్ క్లియర్ దట్ ప్రాసిక్యూషన్ ఫర్ డెఫమేషన్ షుడ్ ఓన్లీ బీ ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్ అండ్ దేర్ కెన్ బి నో పోలీస్ ఎఫ్ఐఆర్. అంటే డిఫమేషన్ విషయంలో, అంటే పరువు నష్టం విషయంలో మీకు పరువు నష్టం దావా అంటారు. అంటే పరువు నష్టానికి సంబంధించిన అంశాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనే ప్రొసీజర్ ఉండదు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఏం చేయాలి? కోర్టులో దావా వేయాలి. అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి నువ్వు రిక్వెస్ట్ పెట్టాలి. ఈ అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే పరువు నష్టమైంది, నా పరువు డ్యామేజ్ అయిందని భావిస్తున్నారో వాళ్ళు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ పర్సనల్గా పెడితే అప్పుడు పరువు నష్టం కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎక్కడ? కోర్టులో విచారణ జరుగుతుంది, ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అంతేగాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసే ప్రొసీజర్ దీనికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది చాలాసార్లు. కాబట్టి ఈ డిఫమేషన్ యాంగిల్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు అని చెప్పి చెప్తోంది. ద కేస్ హైలైట్స్ ది కంటిన్యూయింగ్ హజార్డ్ ఆఫ్ హ్యావింగ్ డిఫమేషన్ ఆన్ ద క్రిమినల్ స్టాట్యూట్ టు బి ఎక్స్‌ప్లాయిటెడ్ బై ఇన్ఫ్లుయెన్షియల్ స్టేట్ బ్యాక్డ్ యాక్టర్స్ రాదర్ దాన్ సివిల్ రెమెడీ టు అగ్రీవ్డ్ ఇండివిజువల్స్. ఈ కేసు దేన్ని హైలైట్ చేస్తుంది మనకి? ఇప్పుడు కంటిన్యూడ్ హజార్డ్ అంటే డేంజర్ ఆఫ్ హ్యావింగ్ డిఫమేషన్ ఆన్ ద క్రిమినల్ స్టాట్యూట్. క్రిమినల్ చట్టంలో, అర్థమైన స్టాట్యూట్ అంటే చట్టం, క్రిమినల్ చట్టంలో డిఫమేషన్ అనేది ఉండడం వల్ల వచ్చిన డేంజర్స్ని ఇది ఇంకోసారి హైలైట్ చేస్తుంది. దీన్ని ఎలా వాడుకుంటారు? ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటారు. ఎవరు ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటారు? ఇన్ఫ్లుయెన్షియల్ స్టేట్ బ్యాక్డ్ యాక్టర్స్. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, ప్రభుత్వం బ్యాకింగ్ ఉన్న వ్యక్తులు దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాదర్ దాన్ ఎ సివిల్ రెమెడీ టు అగ్రీవ్డ్ ఇండివిజువల్స్. మామూలుగా ఇది ఒక సివిల్ రెమెడీగా ఉందనుకోండి, ప్రాబ్లం లేదు. అంటే మీకు చెప్తాను కదా, క్రిమినల్ కేసు, సివిల్ కేసుగా ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉందనుకోండి వాళ్ళు ఫైల్ చేస్తారు, వాళ్ళకి పెనాల్టీ పడుతుంది, అవుతుంది. క్రిమినల్ అనేసరికి శిక్ష యొక్క తీవ్రత పెరిగిపోతుంది. సో శిక్ష యొక్క తీవ్రత పెరిగిపోయేసరికి దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరి మీదైనా ప్రతీకారం తెచ్చుకోవాలంటే ఈ కేసులు వేసేయడం ఇట్లాంటివి జరిగే అవకాశాలనే ఉంటాయి. అంటే ఏదన్నా నిజంగా డ్యామేజ్ జరిగితే దానికి నువ్వు ఒక సివిల్ రెమెడీగా పెడితే సరిపోయేది. దాన్ని ఒక సివిల్ రెమెడీగా పెడితే సరిపోయేది.
దాన్ని క్రిమినల్లో పెట్టడం వల్ల ఏంటంటే సమస్య వస్తుందన్నమాట. ద కోర్ట్స్ రిఫ్యూజల్ టు డీక్రిమినలైజ్ డిఫమేషన్ డస్ యాడ్ స్టేట్ పవర్ టు ది ఆర్మరీ ఆఫ్ దోస్ వెయిటింగ్ ఫర్ అకేషనల్ ల్యాప్సెస్ ఇన్ ది మీడియా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిఫమేషన్ని డీక్రిమినలైజ్ చేయడానికి కోర్టు రిఫ్యూజ్ చేసింది. అంటే దానికి క్రిమినల్ అఫెన్స్ కింద కాదు, ఒక సివిల్ అఫెన్స్ కిందే ఉంచుతాము అని అడుగుతున్నారు, కానీ కోర్టు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఆ ఒప్పుకోకపోవడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్కి పవర్ వచ్చేస్తుంది. టు ది ఆర్మరీ ఆఫ్ దోస్ వెయిటింగ్ ఫర్ అకేషనల్ ల్యాప్స్ ఇన్ ది మీడియా. మీడియాలో పొరపాటున ఏమైనా తప్పులు జరగవా, మీడియా ఏమైనా తప్పులు చేయదా అని వెయిట్ చేస్తారు కొంతమంది. వాళ్ళ చేతిలోకి ఇది బలంలాగా వెళ్ళిపోతుంది. డిఫమేషన్ సూట్ అనేది వాళ్ళ చేతిలో ఒక బలంలాగా వెళ్ళిపోతుంది. ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఉపయోగించి వాళ్ళని మీడియా హౌసెస్ని హరాస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, క్రిమినల్ కేసులాగా మార్చేసి అని. ది ఆబ్సెన్స్ ఆఫ్ మెలైస్ ఏ కీ డిఫెన్స్ ఇన్ సచ్ కేసెస్ ఈజ్ క్వైట్ ఆబ్వియస్ ఇన్ ద వైర్ కేస్. మెలైస్ అంటే రాంగ్ ఇంటెన్షన్, మెలేషియస్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం. ద మెలైస్ అంటే ఇక్కడ హార్మ్ఫుల్ ఇంటెన్షన్ అని అర్థం, ఏదో తప్పు చెయ్యాలి అన్న అర్థం అనమాట. As no one would willfully publish a report based on fabricated proof and fake validation by experts under the clear risk of exposure. అర్థమైంది ఇక్కడ మీకు. మెలైస్ అంటే రాంగ్ ఇంటెన్షన్ అనమాట. రాంగ్ ఇంటెన్షన్ లేదు, తప్పుడు ఉద్దేశం లేదు, పొరపాటున జరిగింది అనేది ఇలాంటి కేసెస్లో డిఫెన్స్, సరైన డిఫెన్స్. ఈ రాంగ్ ఇంటెన్షన్ లేదు అనేది ఈ వైర్ కేసులో క్లియర్గా కనిపిస్తోంది. యాజ్ నో వన్ వుడ్ విల్ఫుల్లీ పబ్లిష్ ఎ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ఫ్యాబ్రికేటెడ్ ప్రూఫ్. తప్పుడు ప్రూఫ్ని బేస్ చేసుకుని ఎవరు కూడా కావాలని దాన్ని పబ్లిష్ చేయాలని అనుకోరు. ఓకే, అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. అనవసరంగా మేము ఎక్స్పోజ్ అయిపోతాము, మేము దెబ్బ అయిపోతాము అనే భయం వాళ్ళకి ఉంటుంది. ఎవరు అలా చెయ్యరు. అట్ ద సేమ్ టైం అయినప్పటికీ కూడా మీడియా అవుట్లెట్ షుడ్ ఎక్నాలెడ్జ్ ద పెరిల్స్ ఆఫ్ ఇంటర్ప్లే బిట్వీన్ ఎడిటోరియల్ లాక్సిటీ. చూడండి, ఎడిటోరియల్ లాక్సిటీ మరియు కన్ఫర్మేషన్ బయాస్ మధ్యలో ఒక ఇంటర్ప్లే ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ బయాస్ అంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇండివిజువల్ యూ హ్యావ్ సర్టెన్ బిలీఫ్స్. నువ్వు కొన్ని విషయాల్ని స్ట్రాంగ్గా నమ్ముతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి తీసుకోండి. ఆంధ్రజ్యోతి బిలీవ్స్ జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి కాదు, అతని వల్ల రాష్ట్రానికి చెడు జరుగుతుంది, ఆయన ఒక విలను అని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదన్నా ఒక అవకాశం దొరికిందని, ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఒక న్యూస్ దొరికిందనుకోండి, ఇమీడియట్గా వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఓన్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, జగన్ ఈజ్ ఎ క్రిమినల్ అనేది వాళ్ళ ఓన్ బిలీఫ్ సిస్టమ్. దాన్ని కన్ఫర్మ్ చేసేలాగా ఏదైనా న్యూస్ దొరికితే దే విల్ ఇమీడియట్లీ జంప్ ఆన్ టు ఇట్. ఇమీడియట్గా దాన్ని జంప్ చేసి పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. సో కన్ఫర్మేషన్ బయాస్ అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైతే నమ్ముతున్నామో దానికి సంబంధించిన ఎవిడెన్స్ వస్తే వెంటనే పట్టేసుకుంటాం. మనం నమ్ముతున్న దానికి ఆపోజిట్గా ఎవిడెన్స్ ఉంటే దాన్ని డిస్క్రెడిట్ చేస్తుంటాం, పట్టించుకోం. చూడండి మీకు ఇలా ఉంటుంది, మీకు ఒక ఫోటో చూపిస్తాను, అర్థమవుతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ కన్ఫర్మేషన్ బయాస్. ఇది మన బిలీఫ్ సిస్టమ్, మన బిలీఫ్స్ ఇవి ఒరిజినల్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్. ఇప్పుడు మన బిలీఫ్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ కలిసిన ఏరియా ఈ మధ్యలోది. ఈ మధ్యలో ఏరియాని మాత్రమే మనం నమ్ముతాం. మీకు అర్థమైందా? ఇవి కూడా ఒరిజినల్ ఫ్యాక్ట్సే, కానీ మనం నమ్మేది వేరు, ఈ ఒరిజినల్ ఫ్యాక్ట్ వేరు. దీన్ని మాత్రం మనం ఇగ్నోర్ చేస్తాం. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు యాక్సెప్ట్ ఎవిడెన్స్ విచ్ ఈజ్ సపోర్టింగ్ అవర్ ఓన్ బిలీఫ్ అండ్ ఇగ్నోర్ ఎవిడెన్స్ విచ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అవర్ ఓన్ బిలీఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లవ్ మ్యారేజెస్ లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ మంచివి, లవ్ మ్యారేజెస్ మంచివి కాదు అని ఒక పేరెంట్ నమ్ముతున్నారు అనుకోండి. అరేంజ్డ్ మ్యారేజెస్ మంచివి, లవ్ మ్యారేజెస్ మంచివి కాదు అని చెప్పి అతని కళ్ళెదురుగా ఒక లవ్ చేసుకొని 1 yearలో విడిపోయారు అనుకోండి. ఇమీడియట్గా చూడండి ఎవిడెన్స్, నేను చెప్పానా లవ్ మ్యారేజెస్ మంచివి కాదు, ఎలా పోతున్నారో మీరు చూడండి అని చెప్పి అంటాడు. కన్ఫర్మేషన్ బయాస్. అదే పక్కన ఇంకొకళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని కూడా విడిపోతారు, ఇంకొకరు లవ్ మ్యారేజ్ చేసుకుని ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. వాటిని ఆయన పట్టించుకోడు. హీ విల్ ఇగ్నోర్ దెమ్. తాను నమ్ముతున్న దానికి అనుకూలంగా ఉన్న దాన్ని మాత్రం వెంటనే పట్టించేసుకుంటాడు. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. మీకు అర్థమైందా? దీన్ని వి కాల్ ఇట్ కన్ఫర్మేషన్ బయాస్. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్ఫర్మేషన్ బయాస్ అనమాట. సో అందుకనే ఏదన్నా ఒక పొటెన్షియల్ స్టోరీ, ఒక మంచి కథ, అది మనకి ఒక న్యూస్లో పబ్లిష్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ దొరికింది అనుకునేటప్పుడు మీరు దాన్ని అసెస్ చేసేటప్పుడు ఎడిటోరియల్ లాక్సిటీకి కన్ఫర్మేషన్ బయాస్కి మధ్యలో జరిగే ఇంటర్ప్లే విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే డేంజర్స్ వస్తాయి. ఎడిటోరియల్ లాక్సిటీ అంటే అటువంటి స్ట్రిక్ట్నెస్ లేకపోవడం, స్ట్రిక్ట్గా మనం ఒక దాన్ని పట్టించుకోకపోవడం, స్ట్రిక్ట్గా దాన్ని ఒక కథనం కరెక్టా కాదా, ఎవిడెన్స్ ఉందా లేదా, పబ్లిష్ చేయాలా లేదని జాగ్రత్తగా స్క్రూటినైజ్ చేయడం ఎడిటోరియల్ లాక్సిటీ. ఎడిటోరియల్ స్ట్రిక్ట్నెస్ అది లేకపోవడం ఎడిటోరియల్ లాక్సిటీ. ఒకవైపు స్ట్రిక్ట్నెస్ లేదు, ఇంకో పక్క కన్ఫర్మేషన్ బయాస్. అబ్బా ఈడెవడ దొరికాడరా సరిగ్గా వేసేద్దాం
మనకి రెడీగా ఉంటాం. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానికి ఎవిడెన్స్గా ఒకటి దొరుకుతుంది, వేసేద్దామని రెడీగా ఉంటాం. ఇంకోటప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది లాక్సిటీకి స్ట్రిక్ట్గా మామూలు కథనాలు అయితే ఎంతగా వెరిఫై చేస్తావో వీటిని అంతగా వెరిఫై చేయవు. ఇప్పుడు నువ్వు బీజేపీకి ఎగ్నెస్ట్ అమ్మా, కాంగ్రెస్ లీడర్ పైన ఒక రిపోర్ట్ వచ్చిందనుకో 100 సార్లు చెక్ చేస్తావు, కరెక్టేనా కాదా అని. అదే బీజేపీ లీడర్ మీద దొరికిందనుకో ఇమీడియట్గా నీకు కన్ఫర్మేషన్ బయాస్ కమ్స్ ఇంటూ యాక్షన్, యూ విల్ ఇమీడియట్లీ పబ్లిష్ ఇట్. అప్పుడు ఏంటంటే స్క్రూటినీ తగ్గిపోతుంది. ఆ స్క్రూటినీ తగ్గిపోవడమే లాక్సిటీ. మీకు అర్థమైందా? కన్ఫర్మేషన్ బయాస్ అనేది ఎడిటోరియల్ లాక్సిటీకి దారి తీస్తుంది. వీటన్నిటి వల్ల ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి అని దీని యొక్క అర్థం అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. సో ఫైనల్లీ మీ అందరి ఇంగ్లీష్ అంటే ఇబ్బంది అనుకునే వాళ్ళు యూపీఎస్సీ యాస్పిరెంట్ కావచ్చు, బ్యాంక్ యాస్పిరెంట్ కావచ్చు, ఎస్ఎస్సీ యాస్పిరెంట్ కావచ్చు, గ్రూప్స్ యాస్పిరెంట్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్ అయినా కావచ్చు, ఇంగ్లీష్ అంటే ఇబ్బంది అనుకున్న ప్రతి ఒక్కరికి సంజీవని, ఒక పెనాషియా, సర్వరోగ నివారిణి మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. కేవలం 3,000 రూపాయలకి మీ కష్టాలన్నీ తీర్చేది. అండ్ నేను స్వయంగా డీల్ చేస్తాను క్లాసెస్. యూ కెన్ కమ్ అటెండ్ అండ్ గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ మీ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కోర్స్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్. 15th నవంబర్ వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడ్, తర్వాత ఫీజు మారుతుంది. టేక్ కేర్, బాయ్.